వర్షాలకు కొండ సురేగా వెళ్తుంది. ఎట్లా ఎట్లా అంటే మాకు తెలుసు కదా. చంపి రాళ్ళేసి చంపి కరెక్టే కానీ మరి రాళ్ళు పట్టుకోపోతే వాళ్ళు కూడా చచ్చిపోవాలి అప్పుడు ఆ టైంలో. మనం ఒక్కరు మాట్లాడాలి సమాధానం. పార్లమెంట్ లో ఫ్లై కార్డ్ పట్టుకొని తిరిగింది ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటాను. అన్ఎక్స్పెక్టెడ్ నేను ఇక్కడ మొన్న ఒక ఫైనాన్స్ వాడు వచ్చి బండి ఇక్కపోతాను బైక్ మా ఫ్రెండ్ వాళ్ళు మీ ఇంటి పక్క వాళ్ళు. నేను మాట్లాడాను పోయినా జొన్నలు అమ్మిలు ఇస్తారా డబ్బులు అని మాట్లాడాను పోయినా. అయితే నువ్వేందా నన్ను నూకేసిండు ఇట్లా చేయబట్టి నూకేసిండు. వాడు నూకెత్తాను అనుకున్నాడు నన్ను అనుకోలే. నా పొజిషన్ ఇక్కడ ఏందో అని తెలియదు. నన్ను నూకేసిండు అంటే నేను చెప్పు తీసిన వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టినాను. నేను కొట్టిన తెలియని బాగానే నన్ను నూకేసిన తెలియని అక్కడ ఇంకోడదా నేను అని పోతాంటే దుకాణం కడివారు నా గురించి కామెడీ చేస్తే ఇంకోడదా నేను. ఇద్దరు ముగ్గురు కొట్టిల్లు అని మనకు తెలుసా. అనుకోకుండా కొన్ని జరుగుతాయి. వాడు పట్టాలని పట్టిండా పట్టద్దని పట్టిండా. కానీ తెలంగాణ ఎప్పుడు వస్తుంది? నేను సీదా ఒకటి అడుగుతాను అన్న. చోట పుట్టినోడు రాజీనామా చేయండి, మూడోసారి సురేఖ నేను ఎమ్మెల్యే గెలిపేయడానికి మంత్రి పదవి వస్తుందని డెవలప్ చేస్తాను. ఒక్కటన్నా రక్తం మంచుకొని పుట్టినోడు రాజీనామా నువ్వెందుకు చేసినావన్నా? నువ్వెందుకు చేసినావు? మంత్రి పదవి ఎందుకు వదులుకున్నాను? ఎవరి విశ్వాసం ఎవరి విశ్వాసం ఎక్కడ నువ్వు సంపాదించినంత వాళ్ళ దగ్గర పెట్టుకొని నాకు తెలుసు కాబట్టే కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి ఎప్పుడు సపోర్ట్ సురేఖ ఇండిపెండెంట్ గా నిలిచి సపోర్ట్ ఖచ్చితంగా ఎంత సురేఖ మా ఇంటి దగ్గరనే ఇండిపెండెంట్ చాలా ఎట్లా నిలబడతావు అన్నా. ఒకటన్నా మనము ఎవరి ప్రయత్నం వాళ్ళది చేయండి. ఇప్పుడు మిమ్మల్ని కామెంట్ 100 మంది టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పోయి మేము ఓటేయని అని చెప్పడం మాకు గొప్పతనం కాదు. ఒక్కడికి నీళ్ళంటూ ఆన్సర్ చెప్తే మాకు సాటిస్ఫాక్షన్ కరెక్టే. నువ్వు ఎక్కువసేపు ఉంటే నిన్నే నేను మా పార్టీలో మార్చాలి. నీ కేసీఆర్ దగ్గర కూర్చుంటాను నేను. ఏంటిది కేసీఆర్ ఏంది? నువ్వు వాని కొరకు ఎందుకు అంటాను? స్టేషన్ కనుపూర్ లో గెలిచింది వచ్చిందా తెలంగాణ? నా ప్రూఫ్స్ అని చూపేనా? తెలంగాణ కొరకు 22 సంవత్సరాల కింద జైలు పోయినా. జనసభ అనేది తెలుసా మీకు? తెలంగాణ జనసభ అనేది ఒక సంస్థ ఉండే తెలుసా? మీది ఏ ఊరు? వరంగల్ హైదరాబాద్? హైదరాబాద్. ప్రొఫెసర్ జనార్దన్ రావు సార్ ఉన్నాడా? యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉన్నాడా? ఆయన ఉన్నప్పుడు జనసభ అనేది పీపుల్స్ వార్ కవర్ సంఘం నడిచేది ఒకటి. ఆ జనసభలో నేను మండల్ కన్వీనర్ ఇక్కడ మా ఆత్మకూరు మండలానికి కన్వీనర్ చేసిన. ప్రజా సంఘాలలో పనిచేసినాం. మేము జైలు పోతే మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు. ఈ తెలంగాణ ఎవడు మమ్మల్ని పోలీసు వేధింపులతో తిరుగుతా అంటే ఎవడు పట్టించుకోలేదు. ఆ రోజు కొండమల్లి లేకపోతే ఇలా మేము ఉండేటోళ్ళం కాదు. మరి మమ్మల్ని పట్టించుకున్నాడు కాబట్టి ఇలా బతికినాం, ఇలా రోడ్డు మీద ఉన్నాం. మరి అప్పుడు ఆ రోజు కొండమల్లి పట్టించుకోకపోతే ఇలా ఈ కాన్స్టిట్యూన్సీ లో మిలిటెంట్లే సగం మంది వచ్చారు. చంద్రబాబు నాయుడు పోలీసులు నడిచింది. అందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? నేను కాదు, అట్లా చాలా మంది ఉన్నారు. నేను సపోర్ట్ చేస్తున్నావు అంటే 850 మంది వచ్చిన నా తమ్ముడు కేసీఆర్ ఎవడే వచ్చిళ్ళు? కేసీఆర్ నేను సురేఖను గెలిపితే నాకు తెలంగాణ వస్తుంది. ఎవరు సురేఖను గెలిపిస్తే ఎప్పుడైనా జగన్ తీర్మానం పెడితేనే తెలంగాణ వస్తుంది, లేకపోతే జగన్ పరిస్థితి రాబోయే అన్న మస్తు. మాకు జగన్ కూడా ఫేవరెట్ అన్న. సమైక్యాంధ్రానికి అనుకోకుండా జరిగిందబ్బా. అన్న సురేఖ ఎందుకు రాజీనామా చేసిందంటే దానికి ఆన్సర్ చెప్పు. ఎందుకు రాజీనామా చేసింది? ఎందుకు చేయలేదు? మాట్లాడతాను నువ్వు ప్రభుత్వం సురేఖ జేఏసీ మస్తు టార్గెటివ్ పర్సన్. ఎంత బాగా మాట్లాడతారు చెప్తామంటు. అట్లా కాదు మేడం, జేఏసీ పిలుపు మేరకు రాజీనామా చేయలేదా? చేయలే అని నువ్వు అనుకుంటా. ప్రభుత్వం కుట్ర మన ఇన్సైడర్ లో ఏమొచ్చిందన్న నేనున్నబ్బా. నీ ఫోటో ఉన్నది, నా దగ్గర సీడీ ఉన్నది. నేను ఎక్కడున్నా అక్కడ ఏం రాళ్ళ వర్షం పడతా నేను కూడా ప్రొఫెసర్ తెలుసా అడిగిండు వీడియోలో. పైసలు ఇస్తే వాళ్ళకే చెప్తారు వాళ్ళు. టీవీలో పైసలు ఇస్తారన్నా. గోనె ప్రకాశ్ రావుకు పైసలు ఇచ్చి పిలుచుకుంటారు టీవీ
ఛానల్ వాళ్ళు గంట చక్రపాణి అరే ఇవ్వడైనా ఎవడైతే ఇసోటి ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ అన్న, మా ప్రయత్నం మేము ఈ చేస్తాం. ప్రయత్నం చేయండి, మిమ్మల్ని అద్దంటలేను నేను. ఎవరి టాలెంట్ వాళ్ళది. టాలెంట్ అని కాదు, ఇక్కడ న్యాయం గెలవాలి. జనం న్యాయం అని నువ్వు అనుకుంటావు. న్యాయంగా అయితే కొండ సురేఖ గెలితే మా బతుకులు మారుతాయి. మీకు తెలియదు ఎందుకు ఇప్పుడు 3 సంవత్సరాలు నా శాంపేటకి ఏం చేసింది? ఏం కావాలి నీకు? నా శాంపేట ఏం ఏం మారింది? చెప్తావు ఇప్పుడు? నువ్వు కూర్చోపోతాడు ఏం చేపిస్తావు? తెలంగాణ వస్తుందన్న నాకు. తెలంగాణ రాదని చెప్తాను నేను. రాదు ప్రాంతీయ పార్టీని నీ కేసీఆర్ తో తెలంగాణ రాదబ్బా. సరే అన్న, సూర్యకత వస్తుందా? ఎవరు వస్తుంది? మా సపోర్ట్ లేకుండా అసలు తెలంగాణ బయటికి రమ్మని తర్వాత చూసుకుందాం. తెలంగాణ తెస్తాడో తేడో. బయటికి రమ్మని ఫస్ట్ తెలంగాణ అత్త వచ్చేది జైల్లో ఆంధ్ర